ఐటీ సెక్టర్ ఇవాళ ఫాల్ అవ్వబోతుందని చెప్పి మొన్నే తెలిసింది. బట్ మరీ ఎక్కువ ఫాల్ అవ్వబోదు, అండ్ ఒకవేళ ఫాల్ అయినా మరీ లాంగ్ టర్మ్ వరకు ఫాల్ అవుతూ ఉండదు అని నిన్న మనం మాట్లాడుకున్నాం, మన వీడియోలో మాట్లాడుకున్నాం. సరే, ఐటీ సెక్టర్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఈ ఫార్మా ఏదైతే ఉన్నదో లాస్ట్ 2 ట్రేడింగ్ డేస్ నుంచి మంచి ఊపు మీద వచ్చిందండి. ఇవాళ కూడా అదే ఊపు కొనసాగించుంటే కొంచెం మార్కెట్ని నిలబెట్టేది. బట్ ఇవాళ ఇది కూడా ఫాల్ అవడం వల్ల మార్కెట్లో కొంచెం ఎక్కువ సెల్లింగ్ వచ్చిందనే చెప్పాలి. అక్రాస్ ద టేబుల్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకున్నా, మిడ్ క్యాప్స్ పరంగా చూసుకున్నా సెల్లింగ్ అయితే జరిగిందండి. అండ్ మీరు ఒకవేళ మార్కెట్ క్యాప్ వైజ్ చూస్తే నిఫ్టీ 50 కన్నా మిడ్ క్యాప్ నిఫ్టీ కొంచెం ఎక్కువ ఫాల్ అయింది. అంటే లార్జ్ క్యాప్స్ కన్నా మిడ్ క్యాప్స్ ఎక్కువ ఫాల్ అయ్యాయి, మిడ్ క్యాప్స్ కన్నా స్మాల్ క్యాప్స్ ఇంకా ఎక్కువ ఫాల్ అయ్యాయండి. రైట్, ఈ వీడియోలో ఈ ఐటీ సెక్టర్ గురించి అనలిస్టులు ఏమంటున్నారు, ఎకనామిస్టులు ఏమంటున్నారు అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే మంచి మంచి స్టాక్స్లో అప్డేట్స్ ఉన్నాయండి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ యుద్ధాలు జరుగుతున్నాయి కదండి, మనకైనా పాకిస్తాన్కైనా లేక రష్యాకి యుక్రెయిన్కైనా ఎక్కడైనా యుద్ధాలు అనేది జరుగుతున్నాయి కదా. నెక్స్ట్ యుద్ధం జరిగే చోటు ఎక్కడ అనేది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి. ఏంటి ఆ విషయం ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ దానికి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా, వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్, షేర్, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రెఫరల్ లింక్ ఉన్నదండి. చూడండి, ఫయాజ్ తాలూకా రెఫరల్ లింక్. ఈ రెఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూజ్ చేసుకుంటూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ కూడా ఉన్నదండి. కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసాం. రూపాయి తెలుగు అఫీషియల్ అనే పేరు మీద టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసామండి. అయితే మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉండడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈ లింక్ ద్వారానే ఓపెన్ చేసుకోండి. రైట్, వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి ఐపీఓ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడేసుకుందామండి. ఇవాళ అట్లాంటా ఎలక్ట్రికల్స్ ఐపీఓ అని, గణేష్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఐపీఓ అని చెప్పి 2 ఐపీఓస్ ఓపెన్ అయ్యాయండి. అండ్ ముందు నుంచే ఓపెన్ అయినవి ఈ 3, వీటి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసేసుకున్నాం కదా. ఈ రెండింటి గురించి అయితే వీడియో చేసుకోవడం అవ్వలేదు మనం. అయితే ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఐపీఓల తాలూకా సునామీ అండి. ఇవాళ 2 ఓపెన్ అయ్యాయి కదా, రేపు ఎన్ని ఓపెన్ అవుతున్నాయి తెలుసా? 1, 2, 3, 4 ఓపెన్ అవుతున్నాయి. ఎల్లుండి ఎన్ని ఓపెన్ అవుతున్నాయి? 1, 2, 3 ఓపెన్ అవుతున్నాయి. థర్స్డే ఎన్ని ఓపెన్ అవుతున్నాయి? 2, ఫ్రైడే 1. సో ఈ వీక్ చూసుకుంటే ఒక 10 నుంచి 12 వరకు ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయండి, చిన్న చితగా మొత్తం అన్ని. సో ఏం చేస్తున్నానంటే రేపు ఒక ఐపీఓ అనాలిసిస్ వీడియో, అందులో మ్యాక్సిమం రేపటి తాలూకా ఐపీఓస్ అండ్ ఇవాళ ఓపెన్ అయిన ఐపీఓస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ మోస్ట్ ప్రాబ్లీ అవ్వపో. సో రేపు మార్నింగ్ వీడియోలో ఎంతవరకు కవర్ చేయొచ్చు అనేది చూసి మిగతావి ఏవైనా ఉంటే రేపు ఈవినింగ్ అప్డేట్ వీడియోలో మాట్లాడుకుందామండి. అండ్ అలాగే దాని తర్వాత కూడా సో ఈ వీక్ ఒక 3 ఐపీఓ వీడియోస్ అయితే రానున్నాయి, ఇవన్నీ కవర్ చేస్తూ. ఓకే కదా, చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సార్ రూపాయి తెలుగు తాలూకు ఐపీఓ అనాలిసిస్ వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయి. జస్ట్ పైనే కాకుండా ఒక డిఫరెంట్ అనాలిసిస్లో Q&A ఫార్మాట్లో పూర్తిగా అర్థమయ్యే విధంగా అనాలిసిస్ వీడియోస్ చేస్తున్నారండి అంటున్నారు. సో థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్స్ అండి. అండ్ అలాగే చెప్తున్నాను కదా, ఈ వీక్ ఒక 3 ఐపీఓ వీడియోస్ అయితే రానున్నాయి. సో అన్ని చూడడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఒకసారి అనలిస్టులు ఏమంటున్నారు అనేది చూస్తే యాన్యువల్ ప్రాఫిట్లో ఒక 7 to 18% క్యూములేటివ్ ఇంపాక్ట్ రేంజ్ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ఈపీఎస్ మీద దాని ఇంపాక్ట్ ఒక 2 to 6% ఉండొచ్చు అంటున్నారండి. సో ఈ పెద్ద అనలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ఈపీఎస్ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో అది క్యాలిక్యులేట్ చేసుకొని ఇమీడియట్గా స్టాక్ తాలూకా రియాక్షన్స్ ఆ దగ్గర వరకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటున్నారు. సో ఇవాళ ఫాలో అయ్యాయి. అండ్ మేబీ ఈ ఈపీఎస్ తాలూకా క్యాలిక్యులేషన్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటారు కదా, చూసుకొని ఒక 2-3 రోజులు దాన్ని డిస్కౌంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. మూడీస్ వల్ల అయితే దీనివల్ల ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతున్నాయి అంటున్నారు. అండ్ సేమ్ అలాగే దానివల్ల ఈపీఎస్ కూడా ఫాలో అవుతుంది కదండి. అయితే నిన్న మనం మాట్లాడుకున్నట్టు టీసీఎస్ అని, ఇన్ఫోసిస్ అని వీళ్ళు కొంచెం బెటర్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఒకటి డైవర్సిఫైడ్ చేసుకొని ఉంటారు, అండ్ 2 ఆ ప్రైస్ ప్రెషర్స్ని మేనేజ్ చేయగలరు అనమాట వాళ్ళు. నా మొత్తం అందరు అనలిస్టుల తాలూకా రిపోర్ట్ చూస్తే అటు ఇటులో చూసుకుంటే 50 to 100 basis points అంటే మార్జిన్స్ మీద, ప్రాఫిట్స్ అనుకోండి, ప్రాఫిట్స్ మీద ఒక 1% డిఫరెన్స్ అయితే రావచ్చు అని అంటున్నారు. సో దీనివల్ల కొంతమంది అయితే ఈక్వినాస్ రీసెర్చ్ వల్ల అయితే ఒక 3 to 5% నీజర్ రియాక్షన్ అనేది రావచ్చు. కొంతమంది అయితే ఈ న్యూ కాస్ట్ అనేది పక్కన పెడితే ఫండమెంటల్స్ అనేది ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉన్నాయి, అండ్ లాంగ్ టర్మ్ అడాప్టబిలిటీ అయితే కంపెనీస్ తీసుకుంటాయని అంటున్నారండి. సో ఆ 50 basis points, 100 basis points అవి పక్కన పెడితే అది కూడా షార్ట్ టర్మ్ పరంగా ఉండొచ్చు, లాంగ్ టర్మ్లో ఏదో ఒకలాగా మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అయితే ఈ లాంగ్ టర్మ్ రికవరీ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మళ్ళీ షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే ఆ ట్రేడ్ పాలసీస్ అని, ఫ్యూచర్ వీసా పాలసీస్ అని వీటి మీద ఒక క్లారిటీ రావాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు అనమాట.
నౌ ఈ ఐటీ రిలేటెడ్గా ఆ వీసా ప్రాబ్లం కాకుండా ఈ హైర్ యాక్ట్ ఏదైతే కొత్తగా కాదండి, ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఏదైతే మాట్లాడుకుంటున్నామో దీని తాలూకా ఇష్యూ కూడా ఉన్నది కదా. ఇవాళ ఐటీ స్టాక్స్ ఎక్కువ ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే ఈ హైర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, అంటే ఏంటి, ఒక 25% టారిఫ్ వేస్తాము, అవుట్ సోర్సింగ్ పేమెంట్స్ మీద 25% ట్యాక్స్ వేస్తామని చెప్పి అన్నారు కదా, ట్రంప్ అన్నారు కదా. బట్ మార్కెట్ ఆ టైంలో కొంచెం లైట్గా తీసుకుందండి. అయితే ఇప్పుడు ఈ H1B వీసాస్ అని వీటి మీద ఇంత స్ట్రింజెంట్గా ఉన్నారు కాబట్టి ఈ హైర్ ఏదైతే ఉన్నదో, అదే హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది కూడా కొంచెం సీరియస్గానే తీసుకోవచ్చేమో అనే ఒక స్పెక్యులేషన్ వచ్చేసింది మార్కెట్లోకి. అదేందా, సే ఫర్ సపోజ్ ఇక్కడ మన ఇండియన్ కంపెనీ ఒక 1 crore తాలూకా వర్క్ చేసింది అనుకోండి అక్కడ యూఎస్ తాలూకా ఫర్మ్కి. యూఎస్ వాళ్ళు మన ఇండియన్ కంపెనీకి 1 crore వేస్తుంటే 25 lakhs అక్కడ యూఎస్ గవర్నమెంట్కి వాళ్ళు కట్టాలండి. సో ఈ రూల్ కూడా యూఎస్ వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోవచ్చేమో ఒక స్పెక్యులేషన్ మార్కెట్లోకి వచ్చిందండి. చూద్దాం, ఒక 2-3 రోజుల తాలూకా మార్కెట్ రియాక్షన్ చూద్దాం. అప్పటికి ఆ సెల్లింగ్ ఏమైనా ఆగపోతే అప్పుడు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుందాం అండి. మేబీ బాటమ్ ఫిషింగ్ అనేది చేసుకోవచ్చేమో. బట్ ఇప్పుడు అంటే 1 రోజు 2 రోజులు పడిన దానికి మరీ ఎక్కువ డిస్కౌంట్లా తీసుకోలేం కదా. నెక్స్ట్, వ్యారీ ఎనర్జీస్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అక్విజిషన్ చేసింది. సోలార్ ప్యానల్స్ నుంచి వీళ్ళు ఇప్పుడు స్మార్ట్ మీటర్స్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ వ్యారీ ఎనర్జీస్ తాలూకా సబ్సిడరీ ఫర్మ్ ఒకటి ఉన్నది, వ్యారీ పవర్ అని చెప్పి. ఆ వ్యారీ పవర్ రేస్మోసా ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థలో 76% స్టేక్ తీసుకున్నదండి, అంటే తీసుకుందాం అనుకుంటుంది. అండ్ ఆ డీల్ కోసం 53 crores ఖర్చు పెడుతుంది అనమాట. టైం లైన్లో చూడాలి అంటే FY 25-26 లోపలే కంప్లీట్ అయిపోతుంది అంటారు. అంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ మార్చ్ లోపలే కంప్లీట్ అయిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారండి. నౌ ఈ మూవ్ మంచిదా కాదా అనేది తెలుసుకోవాలి కదండి. ఫస్ట్, ఈ స్మార్ట్ మీటర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది ఒక హై గ్రోత్ సెక్టర్ అండి. ఇండియాలో ఇప్పుడు అందరూ స్మార్ట్ గ్రిడ్స్ అని, స్మార్ట్ మీటర్స్ అని అంటున్నారు అనమాట. ఎందుకంటే పవర్ లాసెస్ అనేది బాగా తగ్గించాలి, ఎనర్జీని బెటర్గా మానిటర్ చేయాలి. సో అందుకనే ఈ స్మార్ట్ మీటర్ మార్కెట్ అనేది గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, వీళ్ళు వ్యారీ ఎనర్జీస్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు జస్ట్ ఇంకొక దాన్ని ఎక్వైర్ చేయడం కాదు, మూవింగ్ అప్ ద వాల్యూ చైన్ అంటారు. అంటే ఏంటి, కేవలం పవర్ జనరేట్ చేసే మాడ్యూల్సే కాకుండా ఇప్పుడు పవర్ని మేనేజ్ చేసే అండ్ గ్రిడ్కి కనెక్ట్ చేసే స్మార్ట్ మీటర్ టెక్నాలజీలో కూడా వెళ్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటి, వాల్యూ చైన్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు, బిజినెస్ డైవర్సిఫై చేస్తున్నారు. అండ్ రెండోది, క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఫ్యూచర్లో వ్యారీ వాళ్ళ సోలార్ కస్టమర్స్కి మీరు మా సోలార్ ప్యానల్స్ తీసుకోండి, దాంతోపాటు మా స్మార్ట్ మీటర్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి, అది ఇది అని బండల్ ఆఫరింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. అదేందా లేదా. అండ్ 53 crores-కే 76% స్టేక్ తీసుకుంటున్నారు కాబట్టి అదొక మేనేజబుల్ రిస్క్ లాగే అనిపిస్తుంది. అండ్ ఆ అప్డేట్తో పాటు ఈ GST తాలూకా అప్డేట్ కూడా ఉన్నది కదా. ఇవాళ నుంచి ఈ GST న్యూ రూల్స్ అనేది అమలు అవుతున్నాయి కదండి. 12% సోలార్ ప్యానల్స్లో 12% నుంచి 5%కి వస్తుంది. సో దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మెగావాట్కి ఒక 20 to 25 lakhs సేవ్ చేసుకుంటా అంటున్నారు. రూఫ్ టాప్ ఏవైతే ఉన్నాయో ఒక 10,500 rupees అలా సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. సో అంటే ఒక 7% అలాగే సేవింగ్ అనేది చేసుకోవచ్చు అంటున్నారండి. సో ఇది కూడా కొంచెం యాడ్ అయింది, అదొక ఆ సెంటిమెంట్ కూడా కొంచెం యాడ్ అయింది అనమాట. అర్థమైందా లేదా, ఈ వ్యారీ ఎనర్జీస్ తాలూకా ఈ 2 అప్డేట్స్ అర్థమైందా లేదా అండి. నెక్స్ట్, ఈ జియో ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. చూసారా అండి ఈ న్యూస్, చూసారా? వీళ్ళు ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో వీళ్ళు సేవింగ్స్ ప్రో అని చెప్పి దానికి అప్గ్రేడ్ అవుతున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఆ బ్యాంక్లో మనం ఒక ₹1,00,000 దాచుకున్నాం అనుకోండి. జనరల్గా ఏదైనా సరే ఇప్పుడు SBIలోనో లేకపోతే ICICI బ్యాంక్లోనే ఒక 1 lakh rupees ఉంటాయండి, సేవింగ్స్ బ్యాంక్లో ఉంటాయన్నమాట. అంటే మీకు అర్థమే కదా, FD చేయడం కాదు, FD చేయకుండా మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయన్నమాట. దీని మీద నాకు తెలిసి ఒక 3.5 to 4% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అది కూడా అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మంత్ మొత్తంలో ఒకసారి ఆ మ్యాక్సిమం ఎంత ఉన్నదని ఏదో క్యాలిక్యులేట్ చేస్తుంటారు అనమాట. బట్ ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఈ సేవింగ్స్ ప్రో అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మీరు మీ జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో ఒక థ్రెష్ హోల్డ్ సెట్ చేస్తారు. అంటే ఒక 5,000 rupees అనేది సెట్ చేశారు అనుకోండి. అంటే మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నా సరే ఒక 5,000 rupees అనేది బ్యాలెన్స్ అందులో ఉంచేసి మిగతాది ఏదైతే ఉన్నదో అది ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ జియో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారు. అంటే అది ఈక్విటీస్ వాటిలో కాదు, నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్ అవి ఉంటాయి కదా, అందులో ఓవర్ నైట్ ఫండ్స్ అంటారు అనమాట. రోజులు క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద వడ్డీ ఇస్తుంటారు. సో ఐడిల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే ఆ 6.5% రిటర్న్స్ అనేది మీరు తీసుకోవచ్చు అని అంటున్నారండి. నార్మల్గా 4% అంటున్నాం కదా సేవింగ్స్ బ్యాంక్, అది కూడా ఎక్కువే నాకు తెలిసి 2-3% అలాగేదో ఉంటుంది. బట్ 6.5% అనేది బాగున్నది, ఐడియా బాగున్నది. అండ్ మేబీ అంటే జియో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇంకా మిగతా బ్యాంక్స్ కూడా కొంచెం కాంపిటేటివ్ అవ్వడానికి ఆ 6.5-6% అలాంటివి తీసుకొస్తుంటారేమో. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ₹1,00,000లోనే 5,000 పక్కకు తీసేసి 95,000 ఇన్వెస్ట్ చేస్తారని చెప్పాం కదా, అందులో ఒక 90% ఏదో మొత్తం మీద అది ఇమీడియట్గా మీరు డబ్బులు తీసుకోవడానికి అవుతూ ఉంటుంది. అంటే సే ఫర్ సపోజ్ ఆ 95,000లో సరే ఈ 90% అనేది తీసేయండి, ఒక 50,000 మీరు ఇమీడియట్గా ATMకి వెళ్ళి డబ్బులు తీసేసుకోవచ్చు. బట్ ఇంకొక 45,000 డబ్బులు తీయాలంటే మాత్రం ముందే వాడికి చెప్పాలి, అండ్ దానికోసం ఒక 2 days అలా టైం తీసుకోవచ్చు అని అంటున్నారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం ఎవరైతే సేవింగ్స్ బ్యాంక్లో డబ్బులు ఉంచారో ఆ మొత్తం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసమే అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ గురించి పెద్దగా ఆలోచించకూడదు. బట్ ఓకే, ఐడిల్గా పడి ఉన్నది FD చేయాలి అంటే మరి లాంగ్ టర్మ్ లాకిన్స్ నాకు ఇష్టం లేదు, అందుకనే జస్ట్ ఐడిల్గా ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఈ 6.5% అనేది మంచి ఇంట్రెస్ట్ అండి, మంచి రిటర్న్స్.
సో నచ్చింది. నాకైతే నచ్చిందండి. బట్ ఇంకొకటేంటంటే 6.5% ఇంట్రెస్ట్ రేట్ వచ్చినా సరే, అది ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఆ స్ప్రెడ్ ఉంటది. ఎగ్జిట్ అవుతున్నప్పుడు స్ప్రెడ్ ఉంటది. ఎగ్జిట్ లోడ్ ఎంతో ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని నెట్ అండ్ టాక్సేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత నెట్ ఇన్వెస్టర్‌కి ఎంత మిగులుతుంది ఏంటి అనేది చూడడం ఇంపార్టెంట్. సో చూద్దామండి కంపెనీ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ అయినా లేదంటే మనమైనా మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచిద్దాం దీని గురించి. బట్ ఒక మంచి ఇనిషియేటివ్ అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటున్నారండి? కింద కామెంట్స్‌లో పెట్టండి. నెక్స్ట్ ఏసీఈ ఉన్నది కదండి, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అని చెప్పి, అలాగే ఎస్కాట్ స్కూబా అని చెప్పి, అంటే వీళ్ళు జేసీబీస్ అని, ట్రాక్టర్స్ అని, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ సెల్ చేస్తున్న వాళ్ళు కదా, వీళ్ళకి కూడా ఈ జీఎస్టీ అనేది వర్తిస్తుంది. 28%ది 18%కి పడడం ఏదో జరిగినట్టున్నది. బట్ అదే కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, గవర్నమెంట్ అదే దీని తాలూకా మినిస్ట్రీ ఉన్నది కదా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అని చెప్పి, వీళ్ళు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా నుంచి, జర్మనీ నుంచి, సింగపూర్ నుంచి ఇంపోర్ట్ అయ్యే కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ క్రేన్స్ మీద, క్రేన్స్ అంటే ఏంటి చూడండి, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి క్రేన్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలనే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి, ఇక్కడ సేఫ్ సపోజ్ ఈ క్రేన్ తయారు చేయడానికి ఒక 50 లక్షల రూపాయలు అవుతుంది అనుకోండి. సో దాని మీద కొంచెం ఒక 10%, 20% రిటర్న్స్ అలా వేసుకొని అమ్ముతూ ఉంటారు కదా ఏదైనా కంపెనీ. బట్ ఇక్కడ తయారు చేయడానికి ఒక 50 lakhs అవుతున్నప్పుడు, బయట చైనా నుంచి వాళ్ళు 45 lakhsకి మనకి పంపించేస్తారు అనుకోండి, ఇండియాలోకి పంపించేస్తున్నారు అనుకోండి, అంటే ఇక్కడ తయారైన కాస్ట్ మీద తక్కువ కాస్ట్కి వాళ్ళు పంపిస్తున్నారు. దాన్ని డంపింగ్ అంటారు అన్నమాట. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే దాని అర్థం ఏంటి, 40 లక్షలకి వాళ్ళు పంపించేస్తున్నారు. సో దాని మీద ఒక 30%, 40% ట్యాక్స్ అని చెప్పేస్తారు అనమాట. సో అప్పుడు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతుంది. లేదు అంటే మన ఇంటర్నల్ డొమెస్టిక్లో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అది కొంచెం చీప్ అవుతుందండి మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఇది బెనిఫిషియలే కదా. ఏసీఈ అని, ఎస్కాట్స్ అని, వీళ్ళ తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ మార్జిన్స్ ఎఫెక్ట్ అవ్వకుండానే కొంచెం కాంపిటేటివ్ ప్రైస్లోకి రాబోతున్నాయి. సో అది మంచిది అనమాట. అయితే ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉన్నదండి, అది ఎన్ని రోజుల వరకు ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చైనా వాడు ఇప్పుడు ఊరుకోడు కదా, అసలే చైనాకి ఇండియాకి మధ్యన ఆ రిలేషన్స్ అనేది కొంచెం బాగానే డెవలప్ అవుతున్నాయి. సో మేబీ చైనా వాళ్ళు మనకి రిప్లై ఇవ్వచ్చు, మీరు ఇలాంటివి చేయడం మంచిది కాదని చెప్పి. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంటే ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది మళ్ళీ తీసేయవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక మంచి న్యూసే అండి ఇది, కొంచెం ఫోకస్లో ఉంచండి. ఎస్కాట్స్ అని, ఏసీ అని చెప్పి ఈ స్టాక్స్ కొంచెం ఫోకస్లో పెట్టుకోండి. నెక్స్ట్, ఒకానొక టైంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పెరిగాయి, గుర్తుందా మీకు? అంటే దాంట్లో ఎన్పిఎస్ తగ్గడం, లేదంటే రిస్ట్రక్షన్ చేయడం, ఇలాంటివి అవుతూ వచ్చాయి. బట్ ఇంకొక న్యూస్ ఏంటంటే, అందులో గవర్నమెంట్ మెల్లిగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ షేర్స్ బయటకు అమ్మేస్తుంది అని చెప్పి న్యూస్ వచ్చింది కదా, వాటి వల్ల బాగా పెరిగిందండి. నా ఇప్పుడు ఇదేందుకు చెప్తున్నానంటే, డిఫెన్స్ సెక్టర్ ఏదైతే ఉన్నదో, డిఫెన్స్ సెక్టర్ అని, అండ్ అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా, లైక్ ఎల్ఐసి అని ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ రెండిట్లో కూడా గవర్నమెంట్ బిగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేస్తుందనే ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దీపం సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో గవర్నమెంట్ ఒక 6 స్టేట్ రన్ కంపెనీస్లో మైనారిటీ స్టేక్స్ని అమ్ముకోవడానికి ప్లాన్ చేస్తుందని క్లియర్గా చెప్పారండి. అది ఏ కంపెనీస్ ఏంటని చెప్పలేదు, బట్ ఒక 6 PSUs వరకు ఉండొచ్చు అన్నారనమాట. సో అది డిఫెన్స్లో, ఇన్సూరెన్స్లో, స్పేస్ ఇలాంటి హై పొటెన్షియల్ సెక్టర్స్లో ఉంటాయి. బట్ ఆ కంపెనీస్ ఏంటనేది క్లారిటీ అంతలా పూర్తిగా రాలేదనమాట. అవి ఏంటి, ఓఎఫ్ఎస్ అవ్వచ్చు, లేదంటే పిఓస్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ ఒక 51% స్టేక్ దాని దగ్గర ఉంచుకొని మిగతాది పబ్లిక్ ఇచ్చేస్తుందని చెప్పి అంటున్నారు అనమాట. సో మేబీ ఇది కూడా ఒక థీమ్ అవ్వచ్చు అండి. అంటే ఏంటంటే, సెక్టర్ రొటేషన్ అవుతూ ఉంటుంది కదా, ఒక్కొక్క సెక్టర్స్ ఒక్కొక్కసారి పెరుగుతుంటాయి, పడుతుంటాయి అలాగా. సో ఈ సెక్టర్కి ఈ న్యూస్ కొంచెం ఎఫెక్ట్ చూపించవచ్చు అని అనిపిస్తుంది. ఏంటి, పిఎస్యూ తాలూకా డిఫెన్స్ స్టాక్స్, స్పేస్ టెక్నాలజీ స్టాక్స్ అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్, ఇవి కొంచెం ఫోకస్లో పెట్టుకుంటూ ఉండండి మీరు. నెక్స్ట్, ఇంకొక థీమ్ కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇవాళ ఏం జరిగింది ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, బట్ అది కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏం జరగచ్చు, లేదంటే ఫ్యూచర్లో ఎలాంటి థీమ్స్ యాక్టివేట్ అవ్వచ్చు అనేది మనం కొంచెం ప్రిడిక్ట్ చేయగలిగితే అది ప్రాపర్ అనాలిసిస్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే దా, నా ఇది చూడండి, బాడీగార్డ్ శాటిలైట్స్ అనేది ఇండియా ప్లాన్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, మనం ఇప్పుడు స్పేస్లోకి కొన్ని శాటిలైట్స్ పంపిస్తూ ఉంటాం, మనకంటూ సపరేట్ ఆర్బిట్స్ లేకపోతే ఏదో ఉంటుంది. ఇది మొత్తం వరల్డ్ అంటే భూగోళం అనుకోండి, దీని చుట్టూ ఇక్కడ ఏదో కొన్ని శాటిలైట్స్ ఇలాంటివి ప్లాన్ చేస్తుంటారు అనమాట. మనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ లాంటిది ఏదో పెడతారు అనిపిస్తుంది నాకు. నా మన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మొత్తం ఒక దగ్గరే కాదండి, వేరే వేరే ప్లేసెస్లోనే. సో మన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్కి కొంచెం థ్రెట్ ఉన్నది, వేరే కంట్రీస్ నుంచి కొంచెం థ్రెట్ ఉన్నది. అంటే ఇప్పుడు ఏంటంటే, మన ఇండియా శాటిలైట్స్ ఎలా ఉంటే పాకిస్తాన్ తాలూకా శాటిలైట్స్ కూడా దగ్గరికే వచ్చాయి అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మనం ఇండియా పాకిస్తాన్ ఎలా గొడవాడుకుంటున్నామో, యుక్రెయిన్ రష్యా ఎలా గొడవాడుకుంటున్నామో, ఒకరి మీద ఒకరు బాంబులు ఎలా వేసుకుంటున్నామో, పైకి వెళ్ళిన తర్వాత ఆ శాటిలైట్స్ కూడా, ఇప్పుడు మన ఇండియన్ శాటిలైట్స్ ఒక దగ్గర ఉంటాయి, పాకిస్తాన్ శాటిలైట్స్ ఒక దగ్గర ఉంటాయి. అంటే పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి, లేదంటే చైనా తాలూకా శాటిలైట్స్ ఈ పక్కన ఉంటాయి అనమాట. ఆ శాటిలైట్స్ వచ్చి మన శాటిలైట్స్ మీద ఏమైనా డిస్ట్రక్షన్ చేయొచ్చు. అంటే లేదంటే అక్కడ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అది పాత శాటిలైట్స్ అయిపోయినప్పుడు అది ఆ శాటిలైట్ వచ్చి మన శాటిలైట్ని ఢీ కొట్టచ్చు అనమాట. అదేనా? సో ఇలాంటివి కూడా జరగచ్చు అని అంటున్నారండి. సో అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వచ్చినప్పుడు ఏంటంటే సముద్రంలో యుద్ధాలు జరిగాయి, దాని తర్వాత భూమి మీద యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఏంటి, అన్ని జెట్స్ అని దాని మీద యుద్ధాలు జరుగుతున్నాయి అనమాట. అండ్ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకంత పైనే ఆ శాటిలైట్స్ అని, ఆర్బిట్స్ అని, అక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి అనమాట. ఆ శాటిలైట్ వచ్చి ఈ శాటిలైట్ని గుర్తుకోవడం, ఈ శాటిలైట్ వెళ్ళి ఆ శాటిలైట్ని అటాక్ చేయడం, ఇలాంటివి ఏవో అవుతాయి అనిపిస్తుంది. అవ్వచ్చు అంటారా?
అర్థమైందా లేదా? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా లేదా అండి? యాజ్ ఆఫ్ నౌ టూ బేసిక్‌గా మనం మాట్లాడుకున్నాం. బట్ మేబీ ఫ్యూచర్‌లో ఇలాంటివి కూడా జరగొచ్చనే అనిపిస్తుంది. నేను చదివిన దాన్ని బట్టి ఆర్టికల్స్ ఒక 2, 3 చదివానండి. సో, చదివిన దాని ప్రకారం నాకు ఇలాంటిదేదో జరగొచ్చనే అనిపిస్తుంది. సో, ఇప్పుడేంటంటే మన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, ఆ చుట్టూ కొన్ని బాడీగార్డ్ శాటిలైట్స్ అని చెప్పి కంటిన్యూస్ మానిటరింగ్ చేయడానికి, లేదంటే బాడీగార్డ్స్ టైప్ నించోడానికి అవి ప్లాన్ చేయొచ్చంట. ఇండియా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ వస్తుందండి. సో, నేనేం చేశానంటే ఇలాంటి శాటిలైట్ సిస్టమ్ అని, లేపోతే ఇందులో రాడార్ సిస్టమ్ అని, సెన్సర్స్ అని ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నోట్ చేయడం జరిగింది. కొన్ని వెబ్‌సైట్స్ అని, ఏఐ టూల్స్ అని వీటి హెల్ప్ తీసుకొని ఈ టేబుల్ ఒకటి తయారు చేయడం జరిగిందండి. ఇది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను మీకు. అంటే ఇవేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, అదొకటి గుర్తుంచుకోండి మీరు. ప్రతీది నేనేం చెప్పినా సరే ఎడ్యుకేషనల్, ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసమే అండి. ఇప్పుడు ఈ టేబుల్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఆ బాడీగార్డ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం మేబీ 25,000 క్రోర్స్ అలాగా గవర్నమెంట్ స్పెండ్ చేయొచ్చు అని న్యూస్ వస్తుంది. సో, అందులో ఏంటంటే మేబీ అందులో ఏంటంటే హెచ్ఏఎల్ తాలూకా వర్క్ ఏముండొచ్చు, బీఈఎల్ తాలూకా వర్క్ ఏముండొచ్చు, బీడీఎల్ తాలూకా వర్క్ ఏముండొచ్చు, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయండి. సో, రేపు పొద్దున అలాంటి ఆర్డర్స్ ఏమైనా వచ్చినా గవర్నమెంట్ మేమేంటంటే డిఫెన్స్ కౌంటర్ మెజర్స్ అక్కడ ఉన్న బాడీగార్డ్ శాటిలైట్‌కి, మన గ్రౌండ్ స్టేషన్‌కి ప్రాపర్ కమ్యూనికేషన్ కోసం ఇది చేస్తున్నా, అది చేస్తున్నా ఏనంటే డేటా ప్యాటర్న్స్ కొంచెం ఫోకస్‌లో ఉండొచ్చు. అలాగనమాట. అర్థమైందా లేదా? సో, ఇది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తానండి. మోస్ట్ ప్రాబబ్లీ 7 పీఎంకి, 8 పీఎంకి అలాగా పోస్ట్ చేసేస్తాను. పీడిఎఫ్ ఫార్మాట్ పోస్ట్ చేసేస్తాను, లేదంటే ఇమేజ్ పోస్ట్ చేసేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే కదా? మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలంటే ఎలాగో తెలుసు కదా మీకు. డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లోకి వెళ్ళి రూపాయి తెలుగు అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మేబీ బోల్డ్ ఫేక్ ఛానల్స్ ఉండొచ్చు. అందుకని ఏం చేస్తారంటే మన ప్రతి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఓకే కదా? అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తూ ఉండండి ప్లీజ్. అలాగే ఇవాళ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం బాగానే పెరిగిందండి. రీసెంట్‌గా ఏంటంటే న్యూస్ ఏంటంటే ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, బీపీసీఎల్ అని, హెచ్పీసీఎల్ అని, ఐఓసీఎల్ అని, వీళ్ళతో కొన్ని ఎంఓఎస్ సైన్ చేసుకుంది. ఇప్పుడు హెచ్పీసీఎల్ అని, ఐఓసీఎల్ అని, బీపీసీఎల్ అని ఇలాంటి వాళ్ళు క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ నుంచి దాన్ని డీజిల్గా ఆర్ఎల్స్ పెట్రోల్గా కన్వర్ట్ చేసుకొని, రిఫైన్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ పంపిస్తూ ఉంటారు కదా. సో, పంపించేటప్పుడు ట్యాంకర్స్ అని, వెజల్స్ అని ఇలాంటివన్నీ బాగా యూజ్ అవుతుంటాయి. షిప్స్ అనమాట, సింపుల్ భాషలో చెప్పాలంటే షిప్స్. నౌ వీళ్ళు ఎస్సీఐతో టైఅప్ అయ్యి సొంతంగా మన ఇండియాలోనే ఆ షిప్స్ అనేది తయారు చేసుకొని ఆ షిప్స్లోనే ఈ క్రూడ్ అని, పెట్రోల్ అని, డీజిల్ అని ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసే ప్లాన్లో ఉన్నారండి. అదేనా లేదా? ఇప్పటి వరకు ఏంటంటే మనం చాలా వరకు ఈ ఆయిల్ అని, గ్యాస్ షిప్మెంట్స్ అని వీటి కోసం ఫారెన్ ఫ్లాగ్డ్ వెజల్స్నే యూజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో, దానివల్ల మనం వాళ్ళకి డాలర్ పే చేయాల్సి వస్తుంది. అంటే డాలర్స్ తాలూకు స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. సో, మేబీ అంటే ఫారెక్స్ తాలూకు అవుట్ఫ్లో కొంచెం తగ్గచ్చు వీటి వల్ల. అండ్ అలాగే మేక్ ఇన్ ఇండియా తాలూకు ప్లాన్ ఏదైతే ఉన్నదో దీనికి కూడా కొంచెం బూస్ట్ వస్తుందండి. అదేనా లేదా? సో, విన్ విన్ సిచ్యువేషనే ఇటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, రిఫైనరీస్కి, అండ్ అలాగే ఈ షిప్ తాలూకు ఇప్పుడు ఎస్సీఐ అని ఇలాంటి వాటికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఎలాగో డిఫెన్స్ స్టాక్స్ కోసం ఎక్కువ మాట్లాడాం కాబట్టి జీఆర్ఎస్సీ గురించి కూడా మాట్లాడేసుకుందాం అండి. ఈ డిఫెన్స్ పిఎస్యూ స్టాక్కి ఇవాళ బోల్డ్ అప్డేట్స్ వచ్చాయి. ఇంచుమించు ఒక 5 ఇంపార్టెంట్ ఎంఓయూస్ సైన్ చేశారు ఇవాళ. వీళ్ళకి రీసెంట్గా జర్మన్ కంపెనీ నుంచి సమ్ $62.44 మిలియన్ తాలూకా కాంట్రాక్ట్ వచ్చింది అనుకున్నాం కదా. హైబ్రిడ్ మల్టీపర్పస్ వెహికల్స్ అని వీళ్ళు బిల్డ్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అండ్ రీసెంట్గా వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఒక 5 పెద్ద ఎంటిటీస్తో ఎంఓయూస్ సైన్ చేసుకున్నారు. డిండియల్ పోర్ట్ అని, శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని, ఇలా కొన్ని పోర్ట్స్కి ఏంటంటే షిప్ రిపేర్ అని, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, గ్రీన్ ఎనర్జీ వెజల్స్ అని ఇలాంటి ఏరియాస్లో కొలాబరేషన్ అయ్యారండి. అంటే డిఫరెంట్ ఆర్డర్స్ వస్తాయి అనమాట వీళ్ళకి. జీఆర్ఎస్సీ వాళ్ళు ఇప్పటి వరకు ఏంటి ఒక డిఫెన్స్ సెక్టర్ అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే డైవర్సిఫికేషన్ అవుతున్నారు. డిఫెన్స్ కోసమే కాకుండా బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. పోర్ట్స్ వాటి మెయింటెనెన్స్ అని, వాటి తాలూకా వెజల్స్ మెయింటెనెన్స్ అని వీటిలో కూడా ఆర్డర్స్ వస్తున్నాయండి. సో, అదొక మంచి విషయం. అండ్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, జర్మన్ కంపెనీకి హైబ్రిడ్ అంటే ఏంటి, అటు డీజిల్తోని ఇటు బ్యాటరీతోని అలా రెండింటితో రన్ అయ్యే వెజల్స్ని వీళ్ళు తయారు చేసి అమ్మాలి. సో, గ్లోబల్ ట్రెండ్స్తో ఎలా అవుతున్నారు, డైవర్సిఫికేషన్ బాగానే అవుతుంది. సో, ఈకో సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో, యాజ్ ఆఫ్ నో చూసుకుంటే మంచి న్యూసే వచ్చాయండి. బట్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, మీకు తెలిసిందే కదా. సో, ఇదండి ఈ వీడియో. అండ్ అలాగే ఇన్వెస్టర్స్తో పాటు ఐపీఓ ఇన్వెస్టర్స్ కూడా చెప్తుంది ఏంటంటే ఈ వీక్ మంచి సునామీ అండి, చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఐపీఓస్. సో, ఎలాంటి ఐపీఓస్ని కన్సిడర్ చేయాలి, అసలు ఏ కంపెనీస్ ఐపీఓస్లోకి వస్తున్నాయి, వాటి అనాలిసిస్ ఏంటి అనేది చెప్తున్నాం కదా. ఒక 3 ఐపీఓ వీడియోస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం. రేపు, ఎల్లుండు, లక్షవారం లేదంటే శుక్రవారం ఇలా ఏదో ప్లాన్ చేస్తామండి. మీరు ఎక్కువ ఏ ఐపీఓస్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఏంటనేది కింద కామెంట్స్ పెట్టండి. దాన్ని బట్టి ఆ ఐపీఓస్ మేము కవర్ చేస్తూ ఉంటాం. అండ్ ఐపీఓస్ వీడియోస్లో కవర్ చేయని ఏమైనా ఉంటాయి, చిన్న చితక ఏమైనా ఉంటాయి, మన డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్లో కూడా కవర్ చేసుకుంటూ ఉందాం. జై హింద్.